అయితే మీరు చెప్పినప్పుడల్లా చాలా అహంకారంగా ఊఫిర్ గారు మాట్లాడుతూ ఉంటారు, అహంకారంగా సమాధానం చెప్తా ఉంటారు అంటున్నారు. ఏమన్నా అన్నట్టు అహంకారంగా మీరు అంటే ఇచ్చేటువంటి సమాధానాలు కావచ్చు, మీరు చెప్పేటువంటి మాటలు కావచ్చు, అట్లా ఉంటాయని చెప్పేసి అంటున్నారు. అవును, ఇప్పుడు నేను లేఖనాలు 125 సార్లు చదివి నేను లాజికల్గా చెప్పిన వాడిని నీకు అసలు లేఖన ఆధారం లేకుండా నువ్వు మాట్లాడిన వాంది అహంకారమా లేకుండా నాది అహంకారమా? అంటే ఆ జ్ఞానం లేని వాళ్ళ ముందు ఎందుకు తగ్గించుకుంటాం మనం? ఓకే, అర్థం లేదు. ఇంకోటి ఏంటంటే నేను లాస్ట్ టైం చెప్పాను, నా చర్యలను ప్రశ్నించడానికి తగిన యోగ్యత కలిగిన వాడు ఇప్పటి వరకు భూమి మీద పుట్టలేదు అని నేను అన్నా. అది చాలా మందికి అభ్యంతరకరంగా ఉంది. అభ్యంతరం అయితే పర్వాలేదు, నేను కూడా సంతోషిస్తాను. ఇప్పుడు మీరు అలాగ గర్వంగా మాట్లాడొద్దు, నాకు ఎదురు ఇచ్చేవాడు ఎవడు సమాధానం ఇచ్చేవాడు లేడు అని మీరు అటువంటిదేమి అలాంటి గర్వ మాటలు మాట్లాడొద్దు అని అనడం వేస్ట్. అట్లా అటువంటి సంభాషణ వేస్ట్. దానికి బదులుగా నేను సజెస్ట్ చేస్తున్నా ఏంటంటే, నేను చెప్పిన మాటలు ఏవైనా తర్కానికి కానీ లేఖనానికి కానీ విరుద్ధంగా ఉన్నాయని ఒకడెవడన్నా నిరూపించండి, నేను సంతోషిస్తా. ఓకే, అంతే కదా. అట్లా నువ్వు గర్వంగా మాట్లాడొద్దు అని నాకు చెప్పే కంటే, అరే నువ్వేమంత మేధావి కాదురా, ఇగో నేను నీ వాదన తప్పని నిరూపిస్తున్నాను, ఒక లేఖనం తర్కం చూపించరాదు, నేను ఒప్పుకుంటా. అరే అన్న, ఇంతకాలానికి ఒక మేధావి కనపడ్డాడు, నా వాదన తప్పు అని నిరూపించడానికి ఒక వేదన ఇప్పుడు ఒక మేధావి నాకు ఇప్పుడు కనపడ్డాడు అనేది నేను సంతోషిస్తాను కదా, ఒప్పుకుంటాను నేను పబ్లిక్గా. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇప్పటి వరకైతే నా అనుభవం అది సార్. ఇప్పటి వరకు నేను ఎవరి ముందు కూడా వాదము నేను ఓడిపోలేదు. నా ప్రశ్నకు నా ప్రత్యర్థులు ఎప్పుడు సమాధానం చెప్పలేదు. నేను చెప్పిన ప్రతి మాట బైబిల్ ప్రకారము తర్కం ప్రకారం సత్యమని నిరూపించగలిగాను. మరి అలా కాదు, మీ వాదనలో లోపాలు ఉన్నాయి, ఇది కరెక్ట్ కాదు అని ఎవడైనా అనుకుంటే కనుక ఐఎమ్ విల్లింగ్ టు ఇన్వైట్ దట్ క్రిటిసిజం. మరి నా వాదన తప్పని నిరూపించమనండి. ఏ విషయం ఇప్పుడు ఇట్లనే ఉంటుంది. పరలోకంలో కర్మేంద్రియాలు లేవనంటే, కర్మేంద్రియాలు అంటే అర్థం అంటే వాడికి తెలియదు. 5 కర్మేంద్రియాలని లాస్ట్ టైం నేను చెప్పారు. ఆ నోరు కర్మేంద్రియము మాట్లాడుతుంది, చేతులు పట్టుకుంటాయి, ఏదన్నా పనులు చేస్తే కాళ్ళు నడుస్తాయి, పాయువు ఉపస్థ వెనుక భాగం ముందు భాగం ఇది కర్మేంద్రియాలు. గనక 3, 4 ఉంటే, ఇప్పుడు యేసయ్యకు నోరనే కర్మేంద్రియం ఉంది, చేతులు పాదాలు ఉన్నాయి, గనక మిగతా 2 మాయమేతి అని లాజికల్గా నువ్వు ఎట్లా నిరూపిస్తావని అడిగాను నేను. దానికి సమాధానం చెప్తే సరిపోతుంది. కానీ మీ రాజుకి అక్కర్లేదు, మాకు లేఖనం కావాలంటే, ఇప్పుడు చూపింది లేఖనం కాదా? మరి చేతులు పాదాలు నోరు లేఖనం కాదా? లేఖనమే. కనుక విమర్శించే వాళ్ళందరూ ఇట్లా సబ్స్టాండర్డ్ గానే మాట్లాడతారు. ఇప్పటిదాకా నాకు కరెక్ట్ స్టాండర్డ్ ప్రకారము నన్ను విమర్శించి నన్ను నోరు మూయించినోడైతే ఇప్పటిదాకా నాకు 65 ఏళ్ల వయసు, ఇప్పటిదాకా నాకు ఒక్కడు కూడా కనపడలే. ఓకే, కాబట్టి ఇంత గర్వం నీకు ఉండకూడదు, ఇంత పవర్ ఉండకూడదు అని అంటే, సార్ మంచిది ఒక మేధావిని వెతికి పట్టుకురండి. నేను చెప్పిన మాట ఏదన్నా తప్పని నిరూపించేవాడు ఎవరు ఉన్నారేమో. ఓకే సార్. ఓకే.